ముందుకు వెళ్తున్నారు. ఓకే, దాంట్లో భాగంగానే మళ్ళీ వస్తాం ఈ మళ్ళీ యొక్క వస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్ స్కామ్ లో ఎస్ పట్టుకుంది మేమయ్యా అంటే మేము ఏలుకలు మధ్య అనుకుంటామని ఏదో కథలు చెప్తారు. కాకమ్మ కథలు చెప్పుకోవడానికి బాగుంటుంది ఓకే కానీ చేసేదానికి వెన్ ఇట్ కమ్స్ టు ఓకే ఇంప్లిమెంటేషన్ మనోహర్ గారు. దర్ ఇస్ ఎ ప్రాబ్లం. టీడీఆర్ బాండ్లే తీసుకున్నాం. టీడీఆర్ ఓకే బాండ్లో ఈ రోజుకి స్కామ్ ఎస్ ఎస్ వస్తాను మళ్ళీ వస్తా. ఇక ఇలా చెప్పుకుంటే పోతే మీ పైన వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళు చాలా చెప్పుకోవాలి. ఒక్క నిమిషం, అది కాదులే కానీ సబ్జెక్టు మనం మాట్లాడదాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సురేష్ గారు మీరు మాట్లాడినటువంటి మాటలకి వారు మాట్లాడారు. సిబిఐకి సంబంధించి గతంలో జరిగిన అంశాలు, మీరు మాట్లాడినటువంటి కేసులకు సంబంధించి వారు రియాక్ట్ అయ్యారు. వారికి ఏమైనా మీరు ఆన్సర్ చెప్పేది ఉందా? ఏం చెప్తారు ఆన్సర్? రాజుగారు, ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా ముఖ్యమండి. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రతిపక్షం చాలా కీలకమైన బాధ్యత పాత్ర పోషించాలి. ఎందుకంటే ప్రభుత్వంలో పెద్ద వ్యవస్థ ఎక్కడో చోట తప్పులు జరుగుతూ ఉంటాయి, నేరాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని నిర్మాణాత్మకంగా బయటికి తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసి ప్రజలకి మేము ప్రతిపక్షమే కాదు ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగించాలి. అది ప్రతిపక్షం చేయాల్సింది. ఈరోజు ఈ అంశంలో మేము ప్రతిపక్షం మేము నోటుకొచ్చింది మాట్లాడతాం అన్నది సమంజసం కాదంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ములకల చెరువు ఉంది సార్, అది బయటపడింది సార్. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని సారా అదంతా నకిలీ కార్యక్రమాలను చేయిస్తే ప్రభుత్వం ఎందుకు బయటపడుతుంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పక్క జిల్లా నుంచి కడప జిల్లా ఏసీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మరి అందరు కలిసి వెళ్ళి తనిఖీ చేసి పట్టుకుంటాం, రైట్ చేయడం ఎందుకు చేస్తారు? సో ప్రభుత్వం చిత్తశుద్ధి దీంట్లో బయటపడింది కదా. సో ఒక బాధ్యత అయితే ప్రతిపక్షం ఏం చేయాలంటే, ఓకే మీరు పట్టుకున్నారు సంతోషం, కానీ దీని వెనకాల టీడీపీ నేతలు ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ముందా మీకు అని అడగాల్సింది. అది వాళ్ళు అడగలేదు. అడగకుండానే మా ప్రభుత్వం టీడీపీ పార్టీ ప్రొయాక్టివ్ గా అది ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసింది. పోనీ ఆ సస్పెండ్ చేసిన తర్వాత అన్నా సరే వైసీపీ పార్టీ ముందుకు వచ్చి ఓకే మేము అభినందిస్తున్నాం మిమ్మల్ని, మీ సొంత పార్టీ నేతన్నా సరే మేము చర్య తీసుకున్నాం, కానీ దీనిలో అమలాపురంలో జూన్ లో జరిగింది, లేకపోతే జూలైలో అనకాపల్లిలో జరుగుతుంది, దీన్ని సమగ్రంగా విచారించే దమ్ముందా మీకు అడగాలి. వాళ్ళు అడగలేదు. అడగకుండానే మా ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా ఎస్ఐటి ఏర్పాటు చేసి మొత్తం దీన్ని నిగ్గు తెలుస్తాం, ఎవరెవరు ఉన్నారు ఏంటో తెలుస్తాం అన్నారు. పోనీ దానివల్ల సరే వైసీపీ పార్టీ ప్రతిపక్షంగా మెచ్చుకొని ఓకే మీరు బాగా చేస్తున్నారు, కానీ ఏంటి మీ సాంకేతికంలో నెంబర్ 1 అంటారు కదా, నకిలీ మద్యాన్ని ఎలా అరికడతారు షాపుల్లో, సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది అది నకిలీ మద్యం అవునా కాదా అని అడగాలి. అలా అడగలేదు. అడగకుండానే మేము ప్రొయాక్టివ్ గా ముందుకు తీసుకొచ్చి ఒక ఏపీ ఎక్సైజ్ ప్రొడక్షన్ యాప్ తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా మీరు ఆ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు ఆ బ్యాచ్ నెంబరు ఎక్కడ ప్రొడ్యూస్ అయింది, ఏ సంవత్సరం ప్రొడ్యూస్ అయింది, ఎవరు డిస్ట్రిబ్యూట్ అన్ని వస్తాయి. అలా వస్తేనే అది అసలైంది, అలా కాకపోతే అది నకిలీది. సో మీరు అటువంటి సేవించదని మా ప్రభుత్వం చెప్తే మెచ్చుకోక అదే ఆ యాప్ ఎందుకు తీసుకొచ్చారంటున్నారు. ఏంటి నాకు అర్థం కాదు. అసలు ప్రతిపక్షం వైసీపీ పార్టీగా ప్రతిపక్షంగా ఉండే అర్హత ఉందా లేదా? అందుకే ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వకుండా పక్కన పెట్టారు. అసలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషిస్తారు మీరు? వ్యక్తి చేసిన తప్పుల్ని వ్యవస్థకి అంటగట్టేసి నారాయణ సారా అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటలోనే మీ యొక్క దరిద్రమైన రాజకీయం దానిలో దాగి ఉంది. అసలు మీరు ఎక్కడైనా సరే దాన్ని నిర్మాణాత్మకంగా బయటకు తీసుకొచ్చి నిష్పక్షంగా విచారణ జరగాలి అన్నది ఎక్కడైనా మీరు ఎస్టాబ్లిష్ చేశారా? ఎక్కడ మీరు ఎస్టాబ్లిష్ చేయట్లేదు. ఎంతసేపు దీన్ని రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలి, ఏదైతే మీ మీద కుంభకోణం మద్యం కుంభకోణం విచారణ జరుగుతుంది, ఈడీ విచారణ చేస్తుంది, కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో అనేక మంది అరెస్ట్ అయ్యారు, దాని నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి అన్న ఆ తాపత్రయంతో హిట్ వికెట్ అయ్యారు. ఆ తాపత్రయంలో హిట్ వికెట్ అయ్యారు. ఏ రకంగా మధ్య చెరువు సూరి బావకల్లో ఆనందం చూడటానికి బయట రవి హత్య చేశారని చెప్పాడు, ఆ రకంగా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి కళల్లో ఆనందం చూడటానికి జోగి రమేష్ గారు చేశారే ఈ పని అని అనుమానం కలుగుతుంది ఈ రోజు. ఓకే సార్, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా మాకేం తెలియదు. ఓకే సార్, ఓకే ఓకే వస్తాను, మళ్ళీ వస్తాను. సురేష్ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు పెద్దిరెడ్డి కిరణ్ గారు చెప్పేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడం వల్లే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారని మేము వెలుగులోకి తెచ్చాం. ఈ రకంగా వాళ్ళు సస్పెండ్ చేయడానికి మేము కారణమయ్యాం. మేము ప్రశ్నిస్తే